సాధారణ ప్రజలకి సంబంధించినటువంటిది ప్రధానంగా వైట్ రేషన్ కార్డు లేనటువంటి మధ్యతరగతి వాళ్ళకి ప్రభుత్వాలు సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ అంటారన్నమాట. అది రేవంత్ రెడ్డి చాలా బాధ్యతాయుతంగా చేసుకొచ్చారు. ఒక్క ఏడాదిలో 830 కోట్ల రూపాయలు సాయం చేశారు. 1,66,000 కుటుంబాలని ఆదుకున్నారు. ఇది రేవంత్ రెడ్డి తాజా రికార్డు. 2018 నుంచి 23 వరకు 5 ఏళ్లలో సీఎంఆర్ఎఫ్కి 2,400 అయితే ఈయన ఒక్క ఏడాదికే ఇచ్చుకొచ్చారు 830 కోట్ల రూపాయలు అనేవి. ఇందులో జిల్లా స్థాయిలో అవసరమైన వైద్య చికిత్స సదుపాయం అందుబాటులో లేనటువంటి వాళ్ళని ఎంచుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఓ రకంగా పార్టీ కార్యకర్తలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఉంటుంది ఓ 10 లక్షలు 25 లక్షలు ఆస్తుండి అది ఆస్తిగా ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం అది అమ్మేసుకుని రోడ్డు ఎక్కేటటువంటి సందర్భం ఉంది కొంతమంది. అయినా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఇది, లేదా ఆ ఆస్తిని అట్లా ఉంచుకుని వైద్య ఖర్చులకి డబ్బులు కావాలన్నటువంటి సందర్భంలో ఈ సీఎంఆర్ఎఫ్ లాంటివి ఉపయోగపడుతుంటాయి.